అది 2018 జూన్, థాయిలాండ్ మేసాయి జిల్లాలోని ఒక ఊరు. 12 మంది అబ్బాయిలు, ఒక కోచ్, అందరూ కలిసి ఒక నారో కేవ్ లోపలికి వెళ్లారు. ఇట్ బిగాన్ యాజ్ ఎ సింపుల్ అడ్వెంచర్. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ముందుకు కదిలారు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. బట్ వాట్ స్టార్టెడ్ యాజ్ ఫన్ టర్న్ ఇంటూ ఎ నైట్ మేర్. ఆ ఏడాది ఆ దేశంలో మాన్సూన్ చాలా తొందరగా వచ్చింది. పిల్లలు గుహ లోపలికి వెళ్లిన సమయంలోనే వెనక నుంచి వరద ముంచుకొచ్చింది. ఆ 13 మంది గుహ లోపల ట్రాప్ అయిపోయారు. అంతా భయం. తిండి లేదు, లైట్ లేదు, బయటపడే మార్గం తెలియదు. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది. ఈ విషయం బయట ప్రపంచానికి తెలిసింది. రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. డైవర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, స్పెషల్ ఫోర్సులు కాలంతో, ప్రకృతితో పోరాడుతూ పిల్లలను రెస్క్యూ చేసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు బయటపడ్డారా? రండి, ది స్టోరీ ఆఫ్ కరేజ్, సాక్రిఫైస్ అండ్ ఇంపాసిబుల్ రెస్క్యూ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. థాయిలాండ్లోని 4వ అతిపెద్ద కేవ్ ఈ థామ్ లువాంగ్. దీన్ని దూరం నుంచి చూస్తే ఒక పడుకున్న మహిళ ఆకారంలో ఉంటుంది. అడ్వెంచర్స్ ఇష్టపడే వారికి, ట్రెక్కర్స్ లో ఈ గుహ, దీని చుట్టుపక్కల కొండలు చాలా ఫేమస్. బట్ దిస్ ఈజ్ ఎ డేంజరస్ కేవ్. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో ఈ గుహపై వరదల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 16 అడుగుల మేర వరకు నీరు నిలిచిపోతుంది. ఎక్స్పీరియన్స్ డైవర్స్ కి కూడా ఇక్కడ చాలా కష్టం. 2018 జూన్ 23న 12 మంది అబ్బాయిలు, కోచ్ చాంట్ వాగ్ ఎప్పట్లానే తమ సైకిల్స్ ని కేవ్ బయట పార్క్ చేసి లోపలికి వెళ్లారు. మహా అయితే ఒక గంట సేపు ఉంటామనుకుని లోపలికి టార్చ్ లైట్ తప్ప ఇంకేమీ తీసుకెళ్లలేదు. బట్ ఆ గంట ఒక రోజైంది, 2 రోజులైంది, రోజులు వారాలయ్యాయి. వాస్తవానికి ఆ థామ్ లువాంగ్ గుహలు ఆ అబ్బాయిలకు, ఆ అసిస్టెంట్ కోచ్ చాట్ వాంగ్ కి కొత్తేమీ కాదు. ఆ హాంటెడ్ ప్లేస్ లోకి వారందరూ చాలా సార్లు వెళ్లారు. ఒకసారి గుహలోకి 8 కిలోమీటర్ల లోతుకి వెళ్లి మరి తమ ఫుట్బాల్ టీం పేరును, కొత్తగా చేరిన ప్లేయర్ల పేర్లను గోడల మీద రాసొచ్చారు. కానీ ఈసారి మాత్రం వారు ఊహించని షాక్ ఎదురైంది. అప్పటికి 2-3 రోజుల ముందు నుంచే ఆ ప్రాంతంలో బాగా వర్షాలు పడ్డాయి. కింద నేల మట్టిగా మారింది. ఇక ఆ రోజు కొండల మీద నుంచి ఒక్కసారిగా వరద నీరు గుహలోకి చేరాయి. అబ్బాయిలు, కోచ్ ఫ్లాష్ ఫ్లడ్ లో చిక్కుకుపోయారు. అంతా చీకటి, భయం. ఆ సమయంలో ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని నడవడం మొదలు పెట్టారు. ఆ చీకట్లో ఎటు వెళుతున్నామో కూడా తెలియకుండానే మరింత లోపలికి వెళ్ళిపోయారు. ఆ 12 మంది అబ్బాయిల్లో ఒకరి పేరు నైట్. ఆ రోజు అతని పుట్టినరోజు. ఇంట్లో కేక్ కూడా రెడీగా ఉంది. బిడ్డ కోసం తల్లిదండ్రులు చాలాసేపు ఎదురు చూశారు. కానీ బిడ్డ రాలేదు. టెన్షన్ పడి వెతకడం మొదలు పెట్టారు. అబ్బాయిలు గుహలోకి వెళ్లినట్టు వారికి తెలిసింది. వెంటనే కేవ్ దగ్గరికి పరుగులు తీశారు. గుహ లోపల సిచ్యువేషన్ క్షణానికి దారుణంగా మారుతూ వచ్చింది. చుట్టూ నీరు, చీకటి, క్లాస్ట్రోఫోబిక్ గా పరిసరాలు. టైం ఎంత అయిందో కూడా తెలియదు. అంతా భయం. ఎక్కడ కాలు పెడితే ఏమవుతుందో అని గుండె దడదళ్లాడింది. కానీ వారందరూ నిగ్రహం కోల్పోలేదు. సర్వైవ్ అవ్వాలని మనసులో బలంగా అనుకున్నారు. ఒకరి చేతులు మరొకరు వదలకుండా కింద నీటిలో ఉన్న బండరాళ్లను దాటుకుంటూ కేవ్ ఎంట్రన్స్ కి 4 కిలోమీటర్ల లోపలికి వెళ్లారు. ఇంతలో ఒక డ్రై ప్లేస్ కనిపించింది. అందరూ కూర్చుండిపోయారు. పిల్లల్లో ఆందోళనను గమనించిన కోచ్ చాట్ వాంగ్ కామ్ అయ్యేందుకు వారి చేత మెడిటేషన్ చేయించాడు. తినడానికి తిండి లేదు. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నట్టు అర్థమవుతోంది. గుహ పైనుంచి కింద పడుతున్న నీరును వారు తాగుతూ బతికారు. గుహ లోపల 13 మంది చిక్కుకున్నారన్న వార్త స్థానికంగా సంచలనం సృష్టించింది. అధికారులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ని ప్లాన్ చేశారు. థాయ్ నేవీ సీల్స్ గా పిలిచే నేషనల్ పోలీస్ ని, ఇతర రెస్క్యూ టీమ్స్ ని పిలిపించారు. అది వన్ ఆఫ్ ద టఫెస్ట్ మిషన్ అవుతుందని అక్కడున్న వారందరికీ తెలుసు. అయినా వెనుతిరగలేదు. టఫ్ టైమ్స్ లో ముందడుగు వేయడమే వారి పని. వాటర్ పంపులు, పెద్ద పైపులు, కత్తులతో పాటు ఆపరేషన్ కి కావాల్సిన పరికరాలు ఏది అందుబాటులో ఉంటే దాన్ని వెంటనే తీసుకొచ్చారు. ఓవైపు బయట వర్షం పెరిగి లోపలికి క్షణానికి నీరు చేరుతూ ఉంటే ఆ నీటిని మళ్లీ తీసేందుకు ఇంజనీర్లు విపరీతంగా కష్టపడ్డారు. మరోవైపు పిల్లల జాడ తెలుసుకునేందుకు థర్మల్ సెన్సర్స్ తో ఆకాశం నుంచి ఆ కేవ్ ని స్కాన్ చేశారు. బట్ నో యూస్. అంత పెద్ద గుహలో అసలు ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? అందరిలోనూ అయోమయం. ఆ గందరగోళం మధ్య రెస్క్యూ టీం అడుగులో అడుగేసుకుంటూ లోపలికి వెళ్ళింది. కొంత దూరం నడిచేసరికి ఒక చోట కొన్ని ఫుట్ ప్రింట్స్ కనిపించాయి. అంతే. ఆ తర్వాత ఏవీ లేవు. అంతా చీకటి. పిల్లలు బతుకున్నారా లేదా అని అనుమానాలు. కేవ్ బయట ప్రజల సంఖ్య పెరుగుతూ వచ్చింది. పిల్లల స్కూల్ సిబ్బంది నుంచి మీడియా వరకు ప్రజలు గుమిగూడ్డం మొదలు పెట్టారు. తల్లిదండ్రుల కన్నీళ్లు, ప్రజల ప్రార్థనలతో గుహ బయట పరిస్థితి చాలా డిస్టర్బ్డ్ గా మారింది. విలపిస్తున్న వారిని ఓదార్చేందుకు స్థానికులు ముందుకొచ్చారు. ఆహార పొట్లాలను, మంచినీటిని పంచిపెట్టారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల అందరూ ఒక్కటయ్యారు. ఇంతలో అబ్బాయిల ఫుట్బాల్ టీం కి చెందిన మరో బాలుణ్ణి అధికారులు కలిశారు. గుహలోని పటాయా బీచ్ అనే పాయింట్ కి మేము రెగ్యులర్ గా వెళతాము అని అతను చెప్పాడు.
చెప్పాడు. అలా ఆ రోజు గడిచింది, ఇంకో రోజు గడిచింది, ఇంకొన్ని రోజులు గడిచాయి. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల రెస్క్యూ టీం ప్రోగ్రెస్ సాధించలేకపోయింది. జూన్ 28న అంటే పిల్లలు గుహలో చిక్కుకున్న 6వ రోజున ఇంటర్నేషనల్ రెస్క్యూ టీం కేవ్ దగ్గరికి వెళ్ళింది. వారిలో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ ఎక్స్పర్ట్స్, యూకే, బెల్జియం, ఆస్ట్రేలియా కేవ్ డైవర్స్ ఉన్నారు. నిమిషం ఆలస్యం చేయకుండా రెస్క్యూర్స్ పనిలో పడ్డారు. జూలై 1న డైవర్లు గుహలోని ఒక పెద్ద ఛాంబర్ వరకు వెళ్లి అక్కడ తమ బేస్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ మరుసటి రోజే ఆ రెస్క్యూ ఆపరేషన్ లో మేజర్ బ్రేక్ త్రూ లభించింది. జాన్ వొలంథీన్, రిక్ స్టాంటన్ అనే ఇద్దరు బ్రిటిష్ డైవర్లు పట్టాయా బీచ్ పాయింట్ కి చేరుకున్నారు. అక్కడ మనిషి జాడ కనిపించలేదు. అక్కడ నుంచి మరింత లోపలికి చిమ్మ చీకట్లో నీటి ప్రవాహం మధ్యలో ఈదుకుంటూ ముందుకెళ్లారు. సుమారు 100 మీటర్లు దూరం వెళ్లిన తర్వాత జాన్ తన టార్చ్ లైట్ ఆన్ చేశాడు. ఆ సమయంలోనే పిల్లల్లో కొందరు ముందుకొచ్చారు. దాదాపు 10 రోజుల తర్వాత ఆ పిల్లల్ని చూస్తున్న మొదటి మనిషి జాన్. ఎంతమంది ఉన్నారు అని జాన్ అడిగాడు. 13 అని అటువైపు నుంచి సమాధానం. పిల్లలకు, కోచ్ కి ధైర్యం చెప్పి డైవర్లు అక్కడి నుంచి వెనక్కి వచ్చేశారు. ఈ ఎక్స్ట్రాడినరీ ఎన్కౌంటర్ డైవర్ల కెమెరాలకు చిక్కింది. డైవర్లు కేవ్ బయటకు వచ్చిన తర్వాత ఆ దృశ్యాలు ఆన్లైన్ లో అప్లోడ్ చేశారు. ఆ వీడియో ఇన్స్టెంట్ గా వైరల్ అయింది. పిల్లలు సజీవంగా ఉండటాన్ని చూసిన వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. తమ ప్రార్థనలను దేవుడు గుర్తించాడని పిల్లల తల్లిదండ్రులు సంబరాలు చేసుకున్నారు. కానీ పిల్లలను కనిపెట్టడం అసలు మిషన్ కాదు, వారిని బయటకు తీసుకురావడం అనేది అసలు మిషన్. అండ్ దట్ ఈస్ డిఫికల్ట్ పార్ట్. ఓవైపు పిల్లలు, కోచ్ ఉన్న ప్రదేశానికి మిలిటరీ మెడిక్, నేవీ సీల్ డైవర్లు అతి కష్టం మీద ఫుడ్ తీసుకెళ్లగా, మరోవైపు అక్కడ ఉన్న వారిని ఎలా బయటకు తీసుకురావాలని కేవ్ బయట అధికారులు ప్లాన్స్ వేయటం మొదలు పెట్టారు. చాలా మంది పిల్లలు స్విమ్ చేయలేరు. పైగా కేవ్ మధ్యలో 4 కిలోమీటర్ల మేర వరద నీరు పేరుకుపోయింది. దాన్ని సర్వైవ్ అవ్వడం ఎక్స్పీరియన్స్డ్ డైవర్స్ కి కూడా కష్టం. ఇంతలో రెస్క్యూ టీమ్ కి మరో షాక్. కేవ్ ఉన్న ప్రాంతంలో ఇంకో 3 రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వారికి తెలిసింది. ఇంతలో మరో షాకింగ్ వార్త. రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న ఎక్స్ నేవీ సీల్ డైవర్ 38 ఏళ్ల సామన్ గునన్ మరణించాడు. జూలై 6న పిల్లలకు ఎయిర్ ట్యాంక్స్ ఇచ్చేందుకు బయలుదేరిన ఆయన గాలాడక స్పృహ కోల్పోయాడు. అతన్ని కాపాడేందుకు తోటి డైవర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ వార్తతో కేవ్ చుట్టూ విషాద ఛాయలు అలుముకున్నాయి. వెల్ ఎక్స్పీరియన్స్డ్ డైవరే ప్రాణాలు కోల్పోయాడంటే ఆ చిన్న పిల్లల పరిస్థితి ఏంటి? సామన్ మరణంతో ఆ రెస్క్యూ ఆపరేషన్ ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసొచ్చింది. వారిని వెనక్కి తీసుకొచ్చేటప్పుడు జరగరానిది జరిగితే అని తల్లిదండ్రులు, ప్రజల్లో భయం మొదలైంది. బయట ప్రతికూల వాతావరణం కారణంగా గుహ లోపల ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోయాయి. సాధారణంగా 21% గా ఉండే ఆక్సిజన్ లెవెల్స్ జూలై 6న 15కు పడిపోయాయి. టైం వాజ్ రన్నింగ్ అవుట్. తల్లిదండ్రులను చూసి దాదాపు 2 వారాలైపోయింది. సరిగ్గా తిని 2 వారాలైంది. సూర్యుడిని చూసి చాలా కాలమైంది. చుట్టూ చిమ్మ చీకటి. ఆక్సిజన్ లెవెల్స్ నిరంతరం పడిపోతూ ఉండటంతో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. ఇన్ని క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆ అబ్బాయిలు బెదర్లేదు. ఎలాగైనా బయటపడతామని, టెన్షన్ పడొద్దని ఒకరికొకరు ధైర్యాన్ని చెప్పుకుంటూ సాయం కోసం ఎదురు చూశారు. ఇప్పుడు రెస్క్యూ టీం దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. 1. పిల్లలకు డైవింగ్ నేర్పించి గుహలో ఫ్లడ్స్ ఉన్న చోట వారి చేత డైవ్ చేయించడం. ఇది చాలా రిస్కీ, అందుకే దీన్ని చివరి ఆప్షన్ గా పెట్టుకున్నారు. నెంబర్ 2. గుహలోని నీటిని బయటకు పంప్ చేసి వాటర్ లెవెల్స్ ని తగ్గించడం. దీనికి కనీసం 4 నెలల సమయం పట్టొచ్చు. పైగా మళ్లీ వర్షాలు పడితే ఏమవుతుందో చెప్పలేం. ఇక నెంబర్ 3. గుహలోకి వెళ్లేందుకు ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ వెతికి డ్రిల్ చేయడం. థాయ్ కేవ్ రెస్క్యూ మిషన్ ని పరిశీలిస్తున్న ఎలాన్ మస్క్ ఇంజనీర్లు చిన్న సబ్మెరైన్ ని తయారు చేసిస్తామని ముందుకొచ్చారు. కానీ ఆ అనీవెన్ సర్ఫేస్ లో సబ్మెరైన్ నడపడం చాలా కష్టం. అందుకే రెస్క్యూ టీం నో చెప్పింది. చివరికి అతి కష్టం మీద పిల్లలు ఉన్న చోట ఆక్సిజన్ సప్లైని రెస్క్యూ టీం సెటప్ చేయగలిగింది. పిల్లల దగ్గరికి వెళ్లి వారికి పెన్, పేపర్ ఇచ్చి తమ తల్లిదండ్రులకు మెసేజ్ రాయాలని డైవర్లు చెప్పారు. తిరిగి వచ్చి ఆ పేపర్లను పిల్లల తల్లిదండ్రులకు ఇచ్చారు. అవి చదివిన పెద్దలకు కన్నీళ్లాగలేదు. దాదాపు 2 వారాలు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న పిల్లలు, నేను క్షేమంగానే ఉన్నాను, మీరు భయపడకండి, త్వరలోనే బయటకు వస్తాను అని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఈ పిల్లల కష్టాలు, ప్రజల ప్రార్థనలను దేవుడు చూశాడేమో. ఒక్క రోజులో అంతా మారిపోయింది. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ జూలై 7న థాయ్ అధికారులు ఒక ప్రకటన చేశారు. మేము సిద్ధంగా ఉన్నాం, పిల్లలను ఈ రోజే బయటకు తీసుకొస్తాం అని చెప్పారు. ఇంత సడన్ డెసిషన్ ఎందుకు? అప్పటి వరకు ప్రతిరోజు వర్షం పడింది, కానీ ఆ రోజు వాతావరణం సహకరించింది. పైగా ప్రతి ఏడాది జూలై 10న థామ్ లువాంగ్ కేవ్ పూర్తిగా వరద నీటిలో మునిగిపోతుందని స్థానికులు థాయ్ నేవీ సీల్స్ కి చెప్పారు. ఇక ఏమాత్రం రిస్క్ తీసుకోకూడదని భావించిన వాళ్ళు పిల్లలను అదే రోజున బయటకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. మిషన్ 2 భాగాలుగా విడదీశారు. మొదటి భాగంలో పిల్లల్ని వారున్న చోటు నుంచి ఛాంబర్ 3కి తీసుకురావడం. ఇది చాలా డిఫికల్ట్ టాస్క్. రెండో భాగంలో పిల్లలను స్ట్రెచర్ సాయంతో గుహ ఎంట్రీ వరకు తీసుకెళ్లడం. రెస్క్యూ టీం సభ్యులు ఎముకలు కొరికే చల్లటి నీటిలో ఈదుకుంటూ చిమ్మ చీకట్లో గైడింగ్ రోప్స్ సాయంతో నిదానంగా ముందుకు కదిలారు. ఒక్కోసారి వారి శరీరాలు మాత్రమే పట్టే విధంగా నేరో పాసేజ్లు దాటుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఫైనల్లీ వారు పిల్లల దగ్గరికి వెళ్లారు. ప్రతి బాలుడికి ఫుల్ ఫేస్ మాస్క్ ఇచ్చారు. డైవర్లు పిల్లలను తమ భుజాల వెనక క్లిప్ చేసుకున్నారు.
దానికన్నా ముందు పిల్లలు కోచ్ కి సెడేటివ్స్ ఇచ్చినట్టు మీడియా చెప్పింది. జర్నీ మొత్తంలో వారందరూ సెమీ కాన్షియస్ స్టేజ్ లో ఉన్నారట. నేరో సెక్షన్స్ లో డైవర్లు వారి ఎయిర్ ట్యాంక్స్ ని సైతం పక్కన పెట్టాల్సి వచ్చింది. కానీ భుజాల మీద ఉన్న పిల్లలను మాత్రం వదలలేదు. మహా డైవర్లే భయపడిపోయే సిచ్యువేషన్ అది. ఇక స్విమ్మింగ్ కూడా రాని పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తేనే భయంగా ఉంటుంది. బట్ దే వర్ స్ట్రాంగ్. ఒక్కసారి ఛాంబర్ 3 కి చేరుకున్న వెంటనే ఆపరేషన్ లోని సెకండ్ పార్ట్ మొదలైంది. ప్రతి బాలుడిని స్ట్రెచర్ మీద పెట్టారు. 5 సభ్యుల బృందం ఒక్కో బాలుడిని మోసింది. కొన్నిసార్లు స్ట్రెచర్ ని రోప్స్ పుల్లీస్ సాయంతో పుల్ చేయాల్సి వచ్చింది. ఈ పూర్తి ప్రాసెస్ డ్రైవర్లకు కూడా స్ట్రెస్ఫుల్ గా మారింది. చాలా మంది శక్తిని కోల్పోయారు. కానీ పిల్లలను చూసి ఎలాగో అలా ధైర్యం తెచ్చుకున్నారు. వారి ప్రాణాలు తమ చేతుల్లో ఉన్నాయని, తప్పు చేయకూడదని ముందుకు కదిలారు. అలా జూన్ 23న గుహలోకి వెళ్లిన పిల్లలను ఒక్కొక్కరిగా బయటకు తీశారు. వారికి ఆక్సిజన్ ఇచ్చి వెంటనే అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు. మొత్తం పిల్లలందరినీ బయటకు తీసుకొచ్చేసరికి జూలై 10 వచ్చేసింది. చివరి బాలుని బయటకు తీసిన తర్వాత అప్పటి వరకు లోపలున్న రెస్క్యూ టీం సభ్యులు, డైవర్లు అందరూ బయటకు వచ్చారు. అక్కడి నుంచి కొంతసేపటికే స్థానికుల మాటలను నిజం చేస్తూ వరద నీరు ఆ థాయ్ కేవ్ ని షేక్ చేసింది. ఒక్క క్యాజువాలిటీ లేకుండా అందరూ సురక్షితంగా బయటపడడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. అన్ని రోజుల పాటు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఉన్న పిల్లలు, కోచ్ ని సాహసోపేతంగా వారిని బయటకు తీసుకొచ్చిన రెస్క్యూ టీం ని ప్రజలు ప్రశంసించారు. పిల్లలకు చియాంగ్ రాయ్ నగరంలోని ఆసుపత్రిలో క్వారంటైన్ చేసి చికిత్స ఇచ్చారు. వారికి వైరస్ లాంటివి ఏవైనా సోకాయా అని పరీక్షించారు. హాస్పిటల్ బయట ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడి పిల్లల ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేశారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఏ సోషల్ మీడియా సైట్ చూసినా పిల్లల రికవరీకి బెస్ట్ విషెస్ తో మెసేజ్లు కనిపించాయి. ఈ ఒక్క ఇన్సిడెంట్ ఆ పిల్లల్ని, వారి తల్లిదండ్రులను, స్థానికులనే కాదు ప్రపంచ దేశాలను కూడా ఒక్కటి చేసింది. కొన్ని రోజులకు పిల్లలను తల్లిదండ్రులు కలిశారు. కథ సుఖాంతమైంది. ఈ పూర్తి ఎపిసోడ్ హోప్ కి చిహ్నంగా నిలిచింది. మనం కూడా మన లైఫ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా హోప్ ని మాత్రం విడిచిపెట్టకూడదు. ఎన్నిసార్లు కింద పడినా, ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా వాటన్నిటిపై విజయం సాధించడానికి ఒక్క హోప్ చాలు. ఆ చిన్న పిల్లలే చేయగలిగింది మనం చేయలేమా? ఏమంటారు? ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థాయిలాండ్ లో జరిగిన డెడ్లీయెస్ట్ కేవ్ రెస్క్యూ ఆపరేషన్ మీద చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. ఈ కంటెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మోర్ సర్వైవల్ స్టోరీస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.